హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం నవంబర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్ని చూద్దాం. నవంబర్లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ తెలుగు మూవీ వచ్చి ది గర్ల్ ఫ్రెండ్. ఇది 7th నవంబర్న రిలీజ్ అవుతుంది. దీనిలో మెయిన్ కాస్టింగ్ వచ్చి రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి. దీని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఇది రొమాంటిక్ డ్రామా జానర్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మన లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చి జటాధర. ఈ మూవీ కూడా 7th నవంబర్న థియేటర్స్లోకి వస్తుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ క్యాస్ట్ వచ్చి సుధీర్ బాబు. ఇది హర్రర్ జానర్లో ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ నాకు పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ మూవీ వచ్చి ఫోనిక్స్. ఇది తమిళ్ డబ్బుడ్ మూవీ. ఇది 7th నవంబర్న థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ నాకు చాలా క్రేజీగా అనిపించింది. ఐ హోప్ మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తెలుగు మూవీ వచ్చి జిగ్రీస్. ఇది రోడ్ ట్రిప్ మూవీ. ఇది బడీ కామెడీ జానర్లో ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చి నవంబర్ 14th. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. ఐ హోప్ మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ వచ్చి సంతాన ప్రాప్తిరస్తు. ఇది కూడా నవంబర్ 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దీనిలో మెయిన్ క్యాస్ట్ వచ్చి చాందిని చౌదరి. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ డ్రామా జానర్లో ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా నాకు బాగా నచ్చింది. తప్పకుండా ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మూవీ వచ్చి శివ. ఇది 4K వెర్షన్లో రిలీజ్ అవుతుంది నవంబర్ 14th. తప్పకుండా నాగ్ అండ్ ఆర్జీవి కాంబినేషన్ని ఒకసారి థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఇది నవంబర్ 15th రిలీజ్ అవుతుంది. సిద్ధార్థ త్రిష కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. అండ్ ఈ మూవీ ఆ టైంలో మంచి సెన్సేషనల్ హిట్ అయింది. ప్రభుదేవా దీనికి డైరెక్టర్. తప్పకుండా ఈ మూవీ మీద కూడా ఒక లుక్ వేయండి. మన లిస్ట్లో లాస్ట్ మూవీ వచ్చి రాజు వెడ్స్ రాంబాయి. ఇది 21st నవంబర్న రిలీజ్ అవుతుంది. ఇది ఒక క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అండ్ ఈ మూవీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నవంబర్లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ హిందీ మూవీ వచ్చి హక్. ఇది 7th నవంబర్న రిలీజ్ అవుతుంది. దీంట్లో మెయిన్ క్యాస్ట్ వచ్చి ఇమ్రాన్ హష్మి అండ్ యామి గౌతమ్. ఇది కోర్ట్ రూమ్ డ్రామా జానర్లో ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ వచ్చి ఆగ్రా. ఇది 14th నవంబర్న రిలీజ్ అవుతుంది. ఇది మోస్ట్లీ అడల్ట్ మూవీ. ఒకవేళ మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే చూడండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చి దే దే ప్యార్ దే 2. ఇది 14th నవంబర్న రిలీజ్ అవుతుంది. దీంట్లో మెయిన్ క్యాస్ట్ వచ్చి అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్, మాధవన్, టాబు. ఇది రొమాంటిక్ కామెడీ జానర్లో ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ డీసెంట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ మూవీ వచ్చి 120 బహదూర్. ఇది 21st నవంబర్న రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఇది మేజర్ శైతాన్ సింగ్ రియల్ స్టోరీ. ఫరాన్ అఖ్తర్ ఇందులో యాక్ట్ చేశారు. ఐ హోప్ ఈ మూవీ చాలా బాగుంటుందని. తప్పకుండా ఈ మూవీ మీద ఒకసారి లుక్ వేయండి. నెక్స్ట్ మూవీ వచ్చి మస్తీ 4. ఇది 21st నవంబర్న రిలీజ్ అవుతుంది మూవీ థియేటర్స్లో. ఇది అడల్ట్ కామెడీ మూవీ. మీకు ఇలాంటి మూవీస్ నచ్చితే కనుక ఒకసారి ఈ మూవీని చెక్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చి హాంటెడ్ 3D గోస్ట్స్ ఆఫ్ ది పాస్ట్. ఇది 21st నవంబర్న రిలీజ్ అవుతుంది. ఇది హర్రర్ జానర్ మూవీ. మీకు హర్రర్ మూవీస్ నచ్చితే కనుక ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మూవీ వచ్చి గుస్తాక్ ఇష్క్. ఇది 28th నవంబర్న మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ క్యాస్ట్ వచ్చి ఆవార్ బరార్, కామాక్షి దివాన్, నజీరుద్దీన్ షా, ఫాతిమా సనా షైక్. ఈ మూవీ రొమాంటిక్ జానర్లో ఉంటుంది. ఈ మూవీని తప్పకుండా చూడండి. ఎందుకంటే నజీరుద్దీన్ షా లాంటి యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. నెక్స్ట్ మూవీ వచ్చి తెరే ఇష్క్ మే. ఇది 28th నవంబర్న రిలీజ్ అవుతుంది. అండ్ ఇది రొమాంటిక్ డ్రామా జోనర్లో ఉంటుంది. దీంట్లో మెయిన్ కాస్టింగ్ వచ్చి ధనుష్ అండ్ కీర్తి సనన్. ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంటెన్స్గా ఉంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చుతుందని. నవంబర్లో రిలీజ్ అవుతున్న ఇంగ్లీష్ మూవీస్ వచ్చి నురెంబర్గ్. ఇది 7th నవంబర్న రిలీజ్ అవుతుంది. ఇది హిస్టారికల్ డ్రామా మూవీ. నెక్స్ట్ మూవీ వచ్చి ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్. ఇది 7th నవంబర్న సైన్స్ ఫిక్షన్ జానర్లో రిలీజ్ అవుతుంది. ద రన్నింగ్ మ్యాన్ 14th నవంబర్న మూవీ థియేటర్స్లోకి వస్తుంది. ఇది సైఫై మూవీ అండ్ డార్క్ కామెడీ జానర్లో ఉంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చి నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. ఇది 14th నవంబర్న రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఈ మూవీ జానరా వచ్చి క్రైమ్ థ్రిల్లర్. నెక్స్ట్ మూవీ వచ్చి సీసు రోడ్ టు రివెంజ్. ఇది 21st నవంబర్న రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ. నెక్స్ట్ మూవీ వచ్చి విగ్డ్ ఫర్ గుడ్. ఇది 21st నవంబర్న మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ ఫ్యాంటసీ మూవీ. దాని తర్వాత జుటోపియా 2 రిలీజ్ అవుతుంది 28th నవంబర్న. ఇది కార్టూన్ మూవీ. మీరు కార్టూన్ లవర్స్ అయితే ఈ మూవీ మీద తప్పకుండా ఒక లుక్ వేయండి. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చి ఎటర్నిటీ.
ఇది 28th నవంబర్న మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ జానరా వచ్చి రొమాంటిక్ కామెడీ. కాంతా ఈ మూవీ 14th నవంబర్న రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ కాస్టింగ్ వచ్చి దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ అండ్ సముద్రకని. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఈ సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.